లెజెండ్ ఈ ఉగాదికి వచ్చి ఇంత సంబరం చేస్తుంది. లెజెండ్ని ఒక ఒక విజన్ మీరు ఏర్పరచుకున్నారు. సింహాన్ని సింహంలా చూపిస్తే సింహానికి ఒక మత్త గజం పోటీ వస్తే గానీ రసవత్తరంగా పోటీ ఉండదు. అలాంటి ఒక హీరోయిన్ డైలాగ్ గుర్తొస్తున్నా. సింహానికి ఆకలి ఎక్కువ. పర్ఫెక్ట్ అండి. క్యారెక్టరైజేషన్స్ అలాగే ఉన్నారు. జగపతి బాబు గారు ఎలా హౌ డిడ్ యు రెండర్ దట్? దట్స్ నాట్ యువర్ టైం. ఆయన ఆ క్యారెక్టర్ గా పడిపోయారండి. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడే పడిపోయారు ఆయన. అందుకనే ఆర్టిస్ట్ అక్కడే కదండి, అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం, వెళ్ళిపోవడం క్యారెక్టర్లో. మామూలు ఫ్యామిలీ అది కూడా కాదు, అది కూడా మామూలు ఫ్యామిలీ అంటున్నా. నాన్నగారు ఆర్టిస్ట్ అవుతామని వచ్చి ఇప్పుడు టీచర్ అయ్యారు. సో ఆ కొరత ఈయన తీర్చారు, వాళ్ళ నాన్న కొరత. ఎందుకంటే నాకు వాళ్ళ నాన్నగారు బాగా నిజంగా చెప్పాలి, బాబు గట్టి కూడా వాళ్ళ నాన్నగారితో మాకు ఎక్కువ. అవును, అదే ఇంత ఢీ కొట్టడం మామూలు విషయం కదా. డైలాగులు ఫెంటాస్టిక్ డైలాగ్స్, రెండరింగ్ అవన్నీ. నేను ఈ సినిమాలో పర్టికులర్గా ఐ వాజ్ స్టూడెంట్ బోత్ ఆఫ్ దెమ్. ఈయన కూడా హీ వాజ్ టీచింగ్ మీ లాట్ ఆఫ్ థింగ్స్. ఫైట్లో నేను మీకు డాన్సులు అట్టాక నాకు హీరోయిన్ లేదు, గొడవ లేదు. హీరోయిన్ ఉంది బట్ అందుకనే పక్కన ఇప్పుడు ఈఎంఐని పెట్టారు. యాక్చువల్లీ ఒక ట్రూత్ ఏంటంటే, నేను శ్రీను ఎవరికీ తెలీదు, మార్నింగ్ ప్రతిరోజు ఆల్మోస్ట్ 3:30-4కి లేచేవాడిని. ఒక అరుపుతో కేకతో లేచేవాడిని. లేచి బోర్మని ఏడ్చేవాడిని. బికాస్ దట్స్ నాట్ మై క్యారెక్టర్. ఈ విలన్ క్యారెక్టర్ దట్స్ నాట్ మై ఒరిజినల్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేయడానికి అంటే ఒకటి తన్ని కంప్లీట్గా నమ్మి చేశాను సినిమా. రెండోది చేసిన తర్వాత హార్డ్ కోర్ సీన్స్ ఉంటాయి కదా, అవి చూసినప్పుడు అవి చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. నైట్స్ బాగా ఇబ్బంది పడ్డా నిజం చెప్పాలంటే. అంటే ఇన్పుట్ ఆఫ్ ద ఫిల్మ్ అట్ట అవుట్పుట్ ఫైనల్లీ ఫెంటాస్టిక్ అవుట్పుట్ దానివల్లే వచ్చింది, ఆ సఫరింగ్ వల్లే వచ్చింది. ఆయన దగ్గర నుంచి నేర్చుకుని చాలా ఉంది ఈ సినిమా వల్ల. అమ్మో, ఇక విలన్ అవతారం ఎత్తారు కాబట్టి ఇంక ఇలాంటి ఎన్ని తన్నులు ఎన్ని దెబ్బలు ఇలాంటి వాటికి మీరు రెడీ అవుతారా ఏంటి? ఆయన దగ్గర నుంచి చదివి నేర్చుకున్నారా ఏంటి? బాగానే తన్నారు. ఐ మీన్ నాట్ రియలీ, పాప నన్ను టచ్ చేయలేదు అసలు. బట్ ఆడియన్ ఫ్యాన్స్ వరకు ఫీల్ అయింది, కొడక అని తిట్టినప్పుడు మాత్రం తెగ ఫీల్ అయ్యారు నన్ను. అన్నోను చేశారండి. దేర్ కమ్స్ మనకి ఇద్దరు బలం ఉంటేనే హీరో క్యారెక్టర్ కూడా ఎలివేట్ అయ్యేది. హీరో ఊరికే నిలబడితే కూడా కాదు, అంతే కదా. ఎదుటి ఆర్టిస్ట్ కూడా నా లైఫ్లో నేను ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో నేను వస్తాను దానికి. కాదండి, ఫాదర్ ఆయన ఇంటర్ప్రిట్ మీ నాన్నగారిది కూడా అప్పుడు ఎస్వి రంగారావు పర్టికులర్గా అడిగి పెట్టుకునేవారు ఆయన. ఆయన ఉంటేనే బ్యాలెన్స్ అవుతుందని. సో సినిమా అనేది పిల్లర్స్ అండి, సాలిడ్ పిల్లర్స్ కావాలి సినిమా. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసారంటే వీడు. మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. ఈజ్ అ లెజెండ్. చంపేస్తా లేకపోతే చస్తా. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. ఈ చిత్రంలో మరొక చాలా ఇంపార్టెంట్ అంటే నాయనమ్మ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, వీటన్నిటికీ తోడు ఒక సిస్టర్ సెంటిమెంట్. అండ్ సితార గారు చేస్తారు. సితార గారు చేసిన క్యారెక్టర్, అక్కడ మీరు చెప్పిన ఒక డైలాగ్ అద్భుతంగా ఉందండి. టోటల్గా అండి సిస్టర్ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆ సినిమాలో. సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్లో ఆ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు ఉన్న క్యారెక్టర్స్లో కల్లా. అది నాకు అదే పిక్చర్ మన ముద్దుల మావయ్య సినిమా బ్రదర్ సిస్టర్ తర్వాత అంత ఫీల్ అయ్యి, అంటే ఒక చిన్నపిల్ల ఒక సీన్ చేసాం మనం అక్కడ. ఆవిడ నిండు చూలాలుగా ఉన్నప్పుడు ఆవిడ భర్త సరిగ్గా చూడట్లేదని తెలిసి అతను వస్తే, సమీర్ వస్తే కొడుతూ అమ్మాయితో అమ్మాయి ఇలాంటి సమయం ఆవేశం జస్ట్ అతను చూడకుండా కూడా కొడుతూ, నువ్వు మాత్రం ఆవేశపడకూడదమ్మా ఈ విషయం, నీకు అన్నయ్య ఉన్నాడు కదమ్మా నీకెందుకు. అప్పుడు డైరెక్ట్గా చెప్పాను, ఇదాన్ని చిన్న పిల్లలాగా అయిపోయాను నేను. అయిపోయి నేను చెప్తున్నారో చేసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ, అంటే ఇన్వాల్వ్మెంట్. ఎస్ అని ఆ తర్వాత బ్రహ్మాండంగా బయటకు వచ్చి అంటాను అక్కడ అందరితో. అది వేరే ఊరు, మాది వేరే ఊరు, ఇద్దరు అపోజిషను. ఇక మా ఊరు వచ్చి మా ఊరిని కొడతాను ఏంటంటే ఊరు ప్రజలు అంటాడు. అంత అయిపోయి చివరిలో ఆడదంటే అవసరం కాదు, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ హ్యావ్ బీన్ బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్.
చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అని అసలు అద్భుతమైన డైలాగ్స్. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీడితో చేయి కాపురం. He's a legend. 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 బట్ సోనల్, మీరు ఫస్ట్ హాఫ్లో కనిపించినటువంటి కాసేపు కనిపించిన చాలా అందంగా కనిపించారు. And you were looking very beautiful. Thank you so much. But Not in the picture, outside also she's beautiful. Thank you for that. But I think, yeah, the main credit for that I must, thank cameraman Ram Sadgar. He has. Our Shushudu, VSR Swami garu Shushudu. He has really made me look so beautiful. You are beautiful. I think he's made me look even more beautiful. And of course, it's director sir's vision. And I think he gave me so much of confidence that I think that enhanced my performance. And I mean, he was very particular about my outfits and the colors that he wanted, the way he wanted my makeup, the hair. I still remember there was once that he was not happy with the costume. He cancelled the shoot. Now, I think for an actor to have a director like that is like a gift. Rexona sabbu rasukocchinattu sexyga nannu champage saxophone fonpulanni mundaretti mexi lo nannu ruppage ee body sompavidi chimallenne dorivante time bomb pelinde pilla na gundello time bomb pelinde pilla cyclone vachinde pilla na gundello cyclone vachinde pilla. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు బాబు మీ డైలాగులకి. ఆ డైలాగ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క షేడ్లో చెప్తున్న డైలాగ్కి పండగ చేసుకుంటున్నారు. బట్ మీ డైలాగ్ రెండిషన్లో కూడా చిన్న చేంజ్ తీసుకొచ్చారు. మీరు చిన్న పెట్టకథతో మొదలు పెట్టారు. అంటే డైలాగ్లో ఏడు మంచి సీరియస్ సీన్ అది వచ్చి కూర్చున్నాను, ఏదో సబర్ తీయాలంటగా సబర్ది అంటే నన్ను కూర్చొని అంపిద్దో, ఈయనేమో చిన్న పెట్టకథ బాబు దీనికి మీరు సమాధానం చెప్తారు, ముందు చిన్న పెట్టకథ చెప్తానని మొదలెట్టారు. ఏంటంటే ఏదో చిన్న అదే దాంట్లో నేను చెప్పింది మండి అదే ట్రైన్ ఒకడు రైలు పట్టాల మీద పరిగెత్తుంటే ఎదురుకుంటా ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నా ట్రైన్ నుంచి గుద్ది వెళ్ళిపోయింది, దీని ఏమంటారు రిస్క్. సరే అలాగే నెక్స్ట్ ఏంటంటే నేను దీన్ని ఇంకో అయిపోయింది అనుకున్నా, ఒకటి అయిపోయింది ఎందుకు దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నా, ఆలోచిస్తే దీనికి ఇంకొక దీన్ని ఇంకో రకంగా చెప్తాను, ఇంకోటి ఉందా నెక్స్ట్ స్టేషన్ అన్న ఏంటన్నాను, రైలు పట్ట మీద ఒకటి పరిగెత్తున్నాడు వెనక్కి చూసుకుంటూ, వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు, వెనకాల ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు, ట్రైన్ గుద్ది వెళ్ళిపోయింది, దీన్ని ఏమంటారన్నారు, ఇది రిస్క్ అన్నారు. ఇది బాగుంది కదండి ఆశ్చర్యం, ఇది పెట్టండి బాగుంది, తర్వాత విషయం చెప్పారు అసలు, దాని తర్వాత పెట్ట కదా బాగుంది ఉందని, దాని తర్వాత దానికి సమ్మరైజ్ చేసి చెప్పారు. అప్పుడు లేచాడు అంటారు దీంట్లో ట్రైన్ ఎవరో తెలుసా, నేనే, నాకు ఎవడు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఎవరికి ఎదురు వెళ్ళినా వాడికే రిస్క్, ఒకడు నాకు ఎదురు వచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురు వెళ్ళినా వాడికే రిస్క్. ఈ సినిమాకి ప్రాణం డైలాగ్స్, పాటలు, ఫైట్లు, క్యారెక్టరైజేషన్స్. అంటే కథ కూడా అండి, కథలో కూడా ఏంటంటే మ్యూజిక్ ఫస్ట్ టైం మాకు కాంబినేషన్ కథ ఇందులో ఏది ఒకటి దన్మని చేయలేదు, మొత్తం ఆల్ మిక్స్డ్ అండి. ఎందుకంటే చూడండి నాకు సెంటిమెంట్స్ ఉండవు, ఏముండవు అని అక్కడ అంటాడు. ఎమోషన్స్ సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా, నేను అడుగు పెట్టనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. దేవిశ్రీ ప్రసాద్
ఈ పండక్కి నిజంగా అన్ని రుచులు కలగలిపి ఒక ఫాస్ట్ నెంబర్, ఒక మెలోడియస్ నెంబర్, ఒక ఎమోషనల్ నెంబర్ అన్నీ కలిపి ఇచ్చారు. మొట్టమొదటిసారి దేవిశ్రీ ప్రసాద్ మీకు వర్క్ చేస్తారు. బాబుకు ఫస్ట్ టైం అండి. నాకు మీరు హ్యాట్రిక్. నాకు హ్యాట్రిక్ అండి. యాక్చువల్లీ అండి నాకు ఆర్ఆర్ అయిపోయిన తర్వాత బాబు పడిపోయాడు జ్వరం 3 రోజులు. 52 hours కూర్చోబెట్టాను బాబు. అలవాట్లేదు దొరకకుండా పోతాడు బయటికి పట్టుకుని ఎక్కడ పోతావు నన్ను తీసుకొచ్చి. జ్వరం అండి మొత్తం త్రోట్ గీడు మొత్తం పోయి పట్టుకుని మన సినిమా పడిపోయి వాళ్ళ నాన్నగారు ఫోన్ సత్యమూర్తి గారు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన ఫోన్ చేసి మాట్లాడారు, బాగా చేయించుకున్నావయ్యా మా వాడు బాగున్నాడు. ఎంత బాగా ఇచ్చాడు. గొడుగు వెళ్ళలేదు. అవును బాబు, అవును క్యాథలిక్ సార్. అది హమ్మింగ్ తో తీశానండి, ఒక హమ్మింగ్ పెట్టి చేసామండి. సో అలాగే రత్నం గారు అంటే డైలాగ్స్ ఆ పాయింట్ ఆఫ్ నుంచి ఆయన అద్భుతమైన ఇది చేశాడు. పాటలు మొత్తం ఆల్ సాంగ్స్ ఆయనేనండి. అంటే క్యారెక్టర్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్, రొమాంటిక్ సాంగ్, శ్లోకం, అమ్మవారి శ్లోకం, అన్ని వేరియేషన్స్, ఒకటి ఒకలా ఉండదు. all the variations. Lyrics. రామ్ జోగేష్ శాస్త్రి గారు. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తలుగంధంలో ఐస్కాంతం లాగిందే, బయట చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, కుచీళ్ళలో పులుకే చూసి నా గుండె ఆగిందే, తంజావూరు బొమ్మల్లే బల ముద్దొస్తున్నావే, మనసే మడతేసే మాయాజాలం చేసావే. ఓవరాల్గా లెజెండ్కి కావాల్సినటువంటి ఇందాక మీరు చెప్పినట్టు ఉగాది పచ్చడిలో కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని సమపాళల్లో పడితేనే ఉగాది పచ్చడి రుచిగా ఉంటుంది, మన జీవితం అలాగే ఉంటుంది. లెజెండ్కి కావాల్సినవన్నీ పడ్డాయి. బట్ వారి కెరియర్లో అదొక రికార్డు, అదొక మైల్ స్టోన్. అలాగా మీకు ప్రతినాయకుడిగా ఇది ఏమిటి? ఇది ఆరంభమా? హ్యాస్ ఇట్ చేంజ్డ్? కొత్త సంవత్సరం చెప్తా, నా పుట్టినరోజు కంటే లైఫ్లో రీబర్త్లు ఎక్కువ నాకు. ఇది రీబర్త్. ఇట్స్ బిగ్ టైమ్ రీబర్త్ అండి. ఇట్స్ బిగ్ టైమ్ రీబర్త్. ఫస్ట్ డే 1230 కాల్స్ వచ్చినాయి ఫస్ట్ టైం నాకు. అంటే నేను అలా హిట్, నా సినిమా అంటే నేను చేసిన సినిమా, ఆయన సినిమా, బట్ నేను చేసిన సినిమా హిట్ విని 2-3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ ఓన్లీ లెజెండ్, సూపర్ హిట్. మామూలు హిట్ కాదు, మామూలు రెస్పాన్స్ కాదు. నాకైతే అలా ఓవర్వెల్మ్ అంటారు, పిచ్చికిపోయింది. ఏంటి కాల్స్ ఏంటి, గొడవలు ఏంటి. అండ్ ఇవాళ పొద్దున హిందీ నుంచి ఆఫర్ వచ్చింది. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, లైఫ్లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. ఏయ్, నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. సో ఈ పండుగ మరింత ఆనందంగా జరుపుకోవడానికి మీరు ఫ్యాన్స్ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ ఒక విందునిచ్చారు. అంచేత శుభాకాంక్షలు తెలియజేస్తూ సరికొత్తగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ విజయోత్సాహాన్ని అందరం పంచుకుందాం. ఉగాది పచ్చడితో ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం.